ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్ లో ఓడిపోయింది. ఆదివారం విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో చిత్తయిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 163 పరుగులకి ఆలౌట్ అయింది. బ్యాటర్లంతా విఫలమైన చోట అనికేత్ వర్మ 74 పరుగులతో రాణించడంతో ఎస్ఆర్హెచ్ కు గౌరవప్రదమైన స్కోర్ అయినా లభించింది. ఇక 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. అంటే ఈ మ్యాచ్ లో విధ్వంసకర బ్యాటర్లు ఉన్నా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవంగా ఆడిందనే చెప్పాలి. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో ఆశించిన రీతిలో మా బ్యాటింగ్ సాగలేదు, సరైన లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం, అంతకు ముందు మ్యాచ్ లో కూడా మాకు కలిసి రాలేదు, వరుసగా ఈ ఓటమిలపై సమీక్షిస్తామని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ముఖ్యంగా ప్రత్యర్థి ముందు సరైన టార్గెట్ లేదు, కొన్ని చెత్త షాట్లు మా జట్టుని దెబ్బతీశాయి, అలాగే క్యాచ్లు అందుకోవడంలో విఫలమయ్యాం, మొత్తానికి ఈ లాస్ట్ 2 మ్యాచ్లు మాకు ఏది కలిసి రాలేదు, జట్టులోని విభిన్నమైన ఆప్షన్లు పరిశీలిస్తామని కమిన్స్ అన్నాడు. అలాగే అనికేత్ శర్మ అద్భుతంగా ఆడాడని ప్రశంసలు కురిపించాడు. అతనిలాగే మరొక బ్యాటరు భారీ ఇన్నింగ్స్ ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అన్నాడు. ఏది ఏమైనా తమ వరుస మ్యాచ్ల ఓటములపై సమీక్షిస్తామని చెప్పాడు. తదుపరి మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని అన్నాడు.